ఇక మన్యం జిల్లాలో మానవత్వం వెల్లివిరుస్తుంది. గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల వార్డెన్ హేమాని తన ఔదార్యం చాటుకుంది. పాఠశాల విద్యార్థిని అనారోగ్యం పాలైతే రోడ్డు మార్గం లేకపోవడంతో వీపుపై 3 కిలోమీటర్లు మోసుకుంటూ ఆసుపత్రికి తరలించింది. గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టికి చెందిన భువనేశ్వరి భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. తండ్రి చనిపోవడంతో చిన్నానే సంరక్షణ బాధ్యత చూస్తున్నారు. ఇటీవల ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు కురుపం ఆసుపత్రిలో చూపించారు. తగ్గుముఖం పట్టడంతో ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు పాఠశాల సిబ్బందికి సమాచారం అందడంతో పాఠశాల వార్డెన్ హేమాని బాలిక ఇంటికెళ్లారు. వాడపుట్టికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వీపుపై మోసుకుంటూ సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన నెల్లికెక్క వరకు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నుండి వాహనంలో పార్వతీపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విధి నిర్వహణలో వార్డెన్ చూపించిన నిబద్దతపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.